హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు కొత్త వంటలు అందిస్తుంది మన వంట. సో ఈరోజు ఎగ్ పులుసు మీకు మామూలుగా ఇంట్లో చేయించి ఆల్రెడీ ఇదివరకు చూపించాము. కానీ ఒకసారి మా పొలం దగ్గర సరదాగా కట్టెల పొయ్యి మీద చేస్తే ఎలా ఉంటుంది అన్న దాంట్లో భాగంగా ఈరోజు ఎగ్ పులుసు ఇక్కడ మా పొలం దగ్గర చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్స్ ఉడకబెట్టాము, మీరు చూశారు కూడా. సో ఇంకా మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ముందుగా ఈ కట్టెల పొయ్యి మీద గిన్నె ఒకటి పెట్టేసుకొని ఆయిల్ సరిపడినంత, జీలకర్ర, చాలా ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, కొంచెం ఉప్పు. ఉల్లిగడ్డ తొందరగా ఉడకాలి కాబట్టి అల్లం వెల్లిగడ్డ ఎంత వేసుకుంటే అంత మంచిది. అల్లం వెల్లిగడ్డ, పసుపు, కొంచెం మంచి టేస్ట్ కోసం ధనియాల పౌడర్ 1 స్పూన్ సరిపోతుంది. కారపొడి సరిపోయేంత వేసుకోవాలి, ఎందుకంటే నూనెలో వేస్తేనే కాస్త గోలుతుంది. పులుసు పిసుకొని ఉంది కాబట్టి ఎగ్స్ వేసేస్తున్నాం. ఇంకా ఈ పులుసు అంతా ఎగ్గులోకి వెళ్ళిపోతే ఆ టేస్టే వేరు. అందుకని ఎగ్గుకి ఇలా కాట్స్ పెట్టుకున్నాం. ఇలా కొంచెం లోపలికి పులుసు పట్టాలని ప్రతి ఎగ్గుకు. ఇది జీలకర్ర మెంతుల పొడి కొంచెం మంచి టేస్ట్ రావడానికి, కొద్దిగా చిక్కగా కూడా అవుతుంది. కొత్తిమీర అప్పుడు కొంచెం వేసాము. చలో, ఎగ్ పులుసు రెడీ అయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దించేస్తే కొంచెం చల్లబడిన తర్వాత చిక్కగా అయిపోతుంది మనకు. సో ఇది ఎగ్ పులుసు బ్రహ్మాండంగా మన పొలం దగ్గర చేసుకున్నాము. తింటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, చాలా ఈజీ. కట్ల పొయ్యి మీద చేసాం, ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.